ఇక ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ చూస్తున్నాం. మన హరీష్ రావునైతే సిట్ విచారణ జరిపింది. మరి నిజంగా ఆయన హరీష్ రావు సిట్ విచారణకు పోతుంటే అదేదో ఈ యొక్క పెద్ద ర్యాలీ అంటే చాలా వరకు పెద్ద ర్యాలీ కావచ్చు. ఇక అసలు ఏదో బల ప్రదర్శన లాగా అయిపోయింది. పోలీస్ స్టేషన్ పరిసరాలైతే మొత్తం వాళ్ళ అభిమానులతో నిండిపోయినాయి. జయహోధ్వానాలు ఇక రకరకాలుగా అంటే ఏదో ఘనకార్యం చేసినోళ్ళకు స్వాగతం పలికినట్టు పలికిరు. ఎందుకంటే అది రాజకీయ కక్ష సాధింపు అనుకోవచ్చు. ఇక వేరే వాళ్ళు వీళ్ళేమో రాజకీయ కక్ష సాధింపు అంటారు. అధికార పార్టీ వాళ్ళేమో లేదు వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ అప్పుడు అరాచకమైంది. అందులో హరీష్ రావు పాత్ర ఉండొచ్చు. లేదంటే ఆయన్నే బాధితుడై ఉండొచ్చు. అందుకే పిలిచినామని వీళ్ళు చెప్తారు. సరే ఏదేమైనప్పటికీ మరి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ నిజంగా అది లాజికల్ కంక్లూజన్కి అయితే వస్తలేదు. కానీ అధికార ప్రతిపక్షాలు అయితే ఇక ఒకరి మీద ఒకరు బురద జల్లుకొనికి అయితే ఒకటి అవుతుంది. మరి ఈ నేపథ్యంలో ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో అయితే మరి ఇంకొక కీలక పరిణామం జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందట. మరి ఫోన్ ట్యాపింగ్లో మాజీ ఎంపీ సంతోష్ను కూడా విచారించడానికి సిట్ రెడీ అవుతుంది అని ఒక న్యూస్ అయితే వస్తుంది. మరి దాంతోపాటు కవితకు కూడా నోటీసులు రెడీ అయినాయట. మరి రాధాకిషన్ వాంగ్మూలంలో పెద్ద ఆయన పేరుందట. స్లిప్లపై ఫోన్ నెంబర్లు ఉన్నాయట. మరి బీఆర్ఎస్లో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళను వరుసగా విచారించే అవకాశం ఉంది. అన్ని లింకులను కలిపి మరి రాజకీయ కోణంలో గుట్టు తేల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని అయితే మనకు న్యూస్ అయితే వస్తుంది. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సిట్ కొత్త మలుపులు అయితే తిరుగుతుంది. మరి వాంగ్మూలాలు అరెస్ట్ అయినటువంటి పోలీస్ అధికారుల వాంగ్మూలాల ఆధారంగా ముందుకెళ్తున్నటువంటి అధికారులు కీలక వ్యక్తుల ద్వారా రాజకీయ కోణం ఏముంది అనేది కూపి లగడానికి అయితే ప్రయత్నాలు మొదలు పెడుతురట. మరి మాజీ మంత్రి హరీష్ రావును ఆల్రెడీ వీళ్ళు విచారించారు. మరి ఆయన ఫోన్ నెంబరు ఆయన అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి అని చూయించారంట. ఇది ఫోన్ ట్యాపింగ్ నీ మీద కూడా జరిగింది, అక్కడ నీ ఫోన్ కూడా ట్యాప్ అయిందని ఆయనకైతే ఆధారాలు అయితే చూపించారట. మరి ఏం చూపించారు అనేది తెలియదు. హరీష్ రావు బయటకు వచ్చి అయితే ఏం అంతా లుటబీస్ కేసు, మేమే మొత్తం 100 క్వశ్చన్లు అడిగినా నేను అడిగిన క్వశ్చన్లకు వాళ్ళే అంత ఆగమాగం అయ్యారని బయటికి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ అక్కడ లోపల మాత్రం ఆయన నీ ఫోన్ కూడా ట్యాప్ అయిందని ఆధారాలు చూయించిరు అని అయితే వస్తున్నటువంటి నేపథ్యంలో ఆల్రెడీ కవితక్క కూడా చెప్పింది. మరి అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది నీచం. సొంత బావ ఫోన్ ఎవరైనా, అల్లుని ఫోన్ ఎవరైనా ట్యాప్ చేస్తారా? నా భర్త ఫోన్ కూడా ట్యాప్ అయింది, నా ఫోన్ ట్యాప్ అయింది, ఇంత దుర్మార్గపు పాలన నేను చూడలేదని చాలా ఆమె బహిరంగంగా విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి కవితను కూడా పిలిచి ఆమె వాంగ్మూలం తీసుకుంటారంట. మరి ఆమె భర్తను కూడా తీసుకోవచ్చు. దాంతోపాటు అప్పట్లో కేసీఆర్కు చాలా సన్నిహితంగా, ఇప్పటికి కూడా సన్నిహితంగా ఉన్నటువంటి సంతోష్ రావు పాత్ర దీంట్లో చాలా కీలకంగా ఉంది అన్నటువంటి ఆరోపణలు నేపథ్యంలో ఆయనను కూడా పిలిచి మరి విచారించేటువంటి అవకాశం ఉందట. మరి కేసీఆర్ ఓఎస్డి రాజశేఖర రెడ్డి విచారణలో చాలా ఆధారాలు వచ్చినాయంట. మరి ఈ ఆధారాల నేపథ్యంలో ఈ సంతోష్ రావును ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. మరి సీఎం ఇంటి నుంచి కాగితంపై చేతితో రాసిన ఫోన్ నెంబర్లు కూడా తనకి అందినాయి. మరి వాటిని మేము ప్రణీత్ రావుకి ఇచ్చినాము. అప్పట్లో ఆయన డిఎస్పీ ఉండే కదా, మరి ఆయనకి ఇచ్చినాం. ఇచ్చి ఆయనతో ఫోన్ ట్యాపింగ్ చేసినాము. మరి అసలు ఆ చేతిరాత ఎవరిది, ఎవరు రాసి ఇచ్చారు అనే దాని మీద కూడా మరి ఇవన్నీ కూడా చేస్తురంట. మరి సంతోష్ రావును కూడా మరి ఆయనను విచారించే అవకాశం ఉందట. మరి ఆ పెద్ద ఆయన ఎవరు, అసలు ఎవరు చెప్పిరు ఏంటి అనేది పూర్తిగా నిగ్గుదేల్చే పనిలో సిట్ అయితే ఉందట. మరి దాంతోపాటు ఎమ్మెల్యే కొనుగోలు ఇష్యూలో కూడా చూసినాం మనం. అప్పట్లో బీజేపీలు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ట్రై చేసారు, అవి ఇవి అని కూడా చెప్పారు కదా. ఈ నేపథ్యంలో అవన్నీ కూడా కూపి లాగేందుకు సిట్ అయితే మరి చాలా దర్యాప్తు వేగవంతం చేసిందట. మరి సిట్ మరి ఇవన్నీ కూపి లాగే అవకాశం అయితే ఉందంట. మరి ఇందులో నిజాలు తెలుస్తాయా, లేదంటే ఇప్పటికే 2 ఏళ్ళు అయినాయి, మరి నెక్స్ట్ 3 ఏళ్ళు కూడా ఇట్లే నడిచిపోతా చూడాలి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది నిజంగా అరాచకం. ఈ అరాచకాన్ని అయితే నిగ్గుదేలాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి ఆ దిశలో మరి సజ్జనార్ నేతృత్వంలో ఉన్నటువంటి సిట్ అయితే మరి వడిగా